ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున 5 o'clock నిద్రలేసాను. అంటే రోజు మార్నింగే లేస్తాను. పిల్లల స్కూల్ పొద్దున్నే కదా, 7:10కు బస్సు. పిల్లలైతే వెళ్ళిపోయాక వంటగదంతా శుభ్రం చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకొని స్టవ్ కడిగి తోమేసి తూడ్చేసాను. ఇక్కడైతే ఆ పనులు అయిపోయాక గిన్నెలు స్టార్ట్ చేస్తా తోమడము. ఇదైతే వీడియో ఫాస్ట్లో పెట్టాను. ఇంత ఫాస్ట్గా తోముతుంది అని మాత్రం అనుకోకండి, నేను చాలా నిదానంగానే తోముతాను. నేనైతే రోజైతే ఇలాగనే ఎప్పటి పనులు అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇలాగే నాకు ఇష్టం. కిచెన్ కౌంటర్ టాప్ డస్క్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని అది ఆరేలోపు అయితే ఇక్కడ గిన్నెలు తోమేస్తున్నాను. ఇప్పటి నుండి అయితే డైలీ లాగ్స్ పెడతాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మొదటి శ్రావణ శుక్రవారం కదండి, నేనైతే ప్రసాదంగా పరమాన్నం అయితే చేశాను. ఈ శుక్రవారం ఏం ప్రసాదం తయారు చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గిన్నెలన్నీ అయిపోయాక ఇడ చింకునైతే శుభ్రంగా కడిగేశాను. తర్వాత చింకు దగ్గర ఉన్న టైల్స్ ఇవన్నీ తుడిసేసుకునేసరికి నాకు చాలా టైం అయితే పట్టింది. నెల అయిపోయినిచ్చి ఇడున్న టైల్స్ శుభ్రం చేశాను. తర్వాత ఇల్లు ఊడవడం అయితే అయితే ఇరిగిపోయింది. ఇంకా కొంచెం లేట్ అయింది నాకు. ఇలా ఎక్కువ పనులు ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది కదా, మీకు కూడా ఇంతేనా? ఇల్లు అయిపోయాక బాల్కనీ అయితే కడిగేసి నీట్గా తుడిసేసి ముగ్గు అయితే పెడతాను. చిన్న బాల్కనీ కదండి, అందుకనే సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేస్తాను. చిన్న ముగ్గు 5 నిమిషాలన్నా ఉంటుందంటే అదైతే కాదు. ఇది గాలికాలం అంటా కదా, గాలికి ఎగురుతూ ఉంటుంది. శుక్రవారం కదా, శుక్రవారం ఇదే కడపకు నేను పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. తర్వాత అందంగా రెడీ చేస్తే అలాగే మనం తిరుపతి నుండి తెచ్చాను కదా, ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కదా, తర్వాత కొంచెం ప్రాక్టీస్ అయితే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో పోయింది. చిన్న బాల్కనీ కదండి, ఎందుకంటే దేవుని ప్రసాదం కదా, టేస్ట్ అయితే వస్తుంది. కొంచెమే చేశానండి నేను స్వీటు. నాకు ఈ పని అంతా అయిపోయేసరికి పూజ కంప్లీట్ అయ్యే వరకు 10:30 అయితే అయ్యింది. ఇక ఇది కంప్లీట్ పూజ అయితే ఇదండి. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని నేనైతే దండం పెట్టుకున్నాను మీ తరపున. మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం పూజ ఎలా జరుపుకున్నారో ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నైవేద్యం ఏమి వంట చేశారో కూడా చెప్పండి. ఇదేనండి నా ఈరోజటి సింపుల్ రొటీన్. ఈ వీడియో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 5 శ్రావణ శుక్రవారాల రొటీన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే దీపం పెడుతున్నాను. దీపం పువ్వులు పెట్టుకొని ఫస్ట్ దీపం వెలిగించి టెంకాయ కొట్టి ప్రసాదం పరమాన్నం చేశాను కదండి దేవునికి నైవేద్యంగా. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, అందుకని పరమాన్నం చేశాను. ఈ శుక్రవారం నైవేద్యం పరమాన్నం, టెంకాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టానండి. ఈ సింపుల్ వీడియో ఈ మొదటి శుక్రవారం కాబట్టి. మీకు టూర్స్ వీడియోస్ కావాలా, లేదా డైలీ రొటీన్ వీడియోస్ కావాలా, కుకింగ్ వీడియోస్ కావాలా, లేదా కామెడీ వీడియోస్ కావాలా, లేదా రీల్స్ కావాలా, ఏ వీడియోలు చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అలా ట్రై చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకైతే పూజ అయిపోయే వరకు 10:30 అయింది. చాలా ఆకలి వేసింది. ఆకలితో తిన్నందుకేమో పరమాన్నం అమృతం లాగా ఉంది. ఎంతకైనా దేవుని ప్రసాదం కదండి, అలాగే ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే బయటికి వెళ్ళాం షాపింగ్కి. ఆ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా నా దగ్గర టూర్ అయిన వీడియోస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు టైం పడుతుందండి. ఎంత టైం పట్టినా కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. టెంకాయ కొట్టాక ఆరతి ఇచ్చి ధూపం వేస్తున్నానండి. ఈరోజు అయితే మా పూజ గది కలకలలాడుతూ చాలా అందంగా కనిపించింది. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. రౌండ్స్ అయితే తిరిగేస్తా నేను దండం పెట్టుకొని. పక్కన ఉన్న కవర్స్లో పూలు ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇదండి లాస్ట్ ఫైనల్ పూజ అయితే. మీరు కూడా దండం పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.